హలో అందరికీ ఈరోజైతే నేను స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఇలా రైస్ని ఉడికించి తీసుకోండి. ఇలా పుల్లలు పుల్లలుగా ఉండాలి రైస్. అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. కొద్దిగా క్యాబేజీ అండ్ కొత్తిమీర, క్యాప్సికమ్ కూడా ఇలా చిన్నగా తరుక్కోవాలి. అన్నీ చిన్నగానే తరుక్కోవాలండి. అలాగే ఇవన్నీ టేస్ట్కి సరిపడినంత తీసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి. అలాగే క్యారెట్ అండ్ బీన్స్ అండి. మన ఇంట్లో బీన్స్ అవైలబుల్లో లేనప్పుడు ఇలా ఇవి కూడా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న గార్లిక్ అండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా అండ్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా, అది తీసుకోండి. చాలా బాగుంటుంది. రండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ తీసుకొని ఇలా హీట్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఇలా జీలకర్ర, ఆవాలు పోపులోకి వేసుకోండి. తర్వాత ఇలా ఆనియన్స్ వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా ఇవి కొంచెం వేగనివ్వండి. ఆనియన్స్ ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా వేగాలి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో గార్లిక్ ఉంది కదండి, కట్ చేసుకున్నవి ఇవి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న క్యాప్సికము అండ్ క్యారెట్ ఉంది కదండి, క్యారెట్ ముక్కలు అండ్ క్యాబేజీ యాడ్ చేసేసుకోండి. క్యాబేజీ అండ్ కట్ చేసుకున్న బీన్స్ వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. లాస్ట్లో మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇది మీరు లంచ్ బాక్స్లోకి కూడా తీసుకోవచ్చండి. చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెరైటీగా ఉంటుంది, వాళ్ళకి చాలా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కదా దీంట్లో, అందుకని హెల్దీ కూడా. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉందనుకోండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, అది కూడా వేసేసుకోవచ్చు. కానీ ఇలా పొటాటోస్ అవి వేసుకోవద్దండి, టొమాటోస్. అలా అయితే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా రాదు, వెజ్ బిర్యానీ లాగా అయిపోతుంది. అందుకని పొటాటోస్, టొమాటోస్ అవి యాడ్ చేసుకోకూడదు. ఓన్లీ గ్రీన్ పీస్, బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటివి యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా వేగుతుంది కదా, దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు అండి, కొద్దిగా లిటిల్ బిట్ పసుపు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొంచెం వేగాలండి, మరి బాగా ఫ్రై అవ్వనక్కర్లేదు. ఇంకా దీన్ని కాసేపు మూత పెట్టేసి ఫ్రై అవ్వనిద్దాం. ఇలా క్లోజ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ అంతే. ఆ లోపు మనం గ్రేవీకి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. చూడండి, కొన్ని టొమాటో పీసెస్ తీసుకోండి. అలాగే ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అందులో కరివేపాకు వేసాను. ఈ కస్తూరి మేతి పక్కన పెట్టేసుకోండి. ఇది అవసరం లేదండి, అంటే లాస్ట్లో యాడ్ చేద్దాము. మీ ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇలా మిక్సర్ జార్ తీసుకొని నేను చెప్పిన ఐటమ్స్ మొత్తము అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇంకా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుందాం. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నా పర్లేదండి, మిక్సీ చేసేసుకుందాం. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. చూడండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ లో ఇలా ఆయిల్ వేసి తీసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక చూడండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో ఈ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఈలోపు మనం ఫ్రైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇదేంటంటే కాసేపు వేగింది. చూడండి ఇలా వేగితే సరిపోతుందండి, బాగా వేగనవసరం లేదు. నేను సిమ్లోనే పెట్టేశానండి. 2 మినిట్స్ అయింది. చూడండి ఎలా వేగిందో, ఇలా వేగింది చూడండి.
మనం ఒకవేళ రైస్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సాల్ట్ చాలా హెవీగా అయిపోతుంది. అందుకనేసి ముందుగా కొందరు ఏంటంటే రైస్లో సాల్ట్ను ఆయిల్ యాడ్ చేస్తారు, నేను మాత్రం ఏం యాడ్ చేయలేదు. అందుకని నేను దీంట్లోనే సాల్ట్ ఇంకొంచెం వేస్తున్నానండి. మన టేస్ట్కి సరిపడినంత వేసేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకొని కొద్దిగా కారం వేసుకోండి, ఎందుకంటే చిల్లీస్ వేస్తే పిల్లలకి అదేంటి తగులుతాయని, ఇట్లా నములుతుంటే వస్తాయని నేనైతే చిల్లీస్ యాడ్ చేయనండి. ఇలా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. అండ్ పెప్పర్ పౌడర్ను మనం చాట్ మసాలా తీసుకుంటాం కదా, ఇంకా సరిపోతుంది వాళ్ళకి స్పైసీ అనేది. మనం చిల్లీస్ ఎక్కువగా వేస్తే వాళ్ళు నములుతుంటే వస్తే మళ్ళీ తినరు, అందుకని నేనైతే చిల్లీస్ అయితే అవాయిడ్ చేస్తానండి. ఎక్కువ వేస్తే పెద్దగా వేస్తాను, ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు, అంతేగాని చిల్లీస్ అయితే దీంట్లో అయితే యాడ్ చేయలేదు. మీకు కావాల్స్తే యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా. చూడండి గ్రేవీ కూడా ఇలా ఉడుకుతుంది. దీంట్లో మనం కొద్దిగా కారము అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో వేసుకునేసి ఇలా బాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఈ గ్రేవీ మీరు నార్మల్ బిర్యానీ ఉంటుంది కదండి, అది ప్రిపేర్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నార్మల్ ఫ్రైడ్ రైస్ తినకుండా ఇలా గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి అంతా మిక్స్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోండి. ఇది బాగా వేగాలండి, ఎందుకంటే మనం ఫ్రై చేసి తీసుకోలేదు కదా ఆనియన్స్ను, కానీ ఇది బాగా వేగాలి. ఒకవేళ మీరు ఫ్రై చేసుకొని తీసుకున్నారనుకోండి ఆయిల్లో, అలా అయితే ఎక్కువసేపు వేగనవసరం లేదు. మనం వేసేగానే డైరెక్ట్ వాటర్ యాడ్ చేసేసి మనకి ఎంత గ్రేవీ క్వాంటిటీ కావాలో అంత గ్రేవీ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా బాయిల్ అయ్యాక దింపేసుకోవచ్చండి. చూడండి ఇలా ఉడకనిద్దాం. దీన్ని ఇలా లిడ్తో క్లోజ్ చేసేయండి. ఒక 1 minute అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆలోపు దీంట్లో మనం చూడండి ముందుగా మనం రైస్ పెట్టుకున్నాం కదండి, ఇలా తీసుకున్నాం కదా, బాయిల్ చేసుకొని ఈ రైస్ని యాడ్ చేసేసేయండి. ఇలా పుల్లలు పుల్లలో ఉండాలండి రైస్, అస్సలు స్టిక్ అవ్వకూడదు. ఇలా రైస్ యాడ్ చేసి దీంట్లోనే కొద్దిగా చాట్ మసాలా ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ ఉంది కదండి, డార్క్ సోయా సాస్, అది కూడా యాడ్ చేసుకోండి. 1 cup, ఇలా 1 cup సరిపోతుందండి. అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్ని రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చు ఏంటంటే మన స్ట్రీట్లో మనం తింటాం కదా ఫ్రైడ్ రైస్, ఇంకా వాళ్ళు వేరే వేరే సాసెస్ ఏవో వేస్తూ ఉంటారండి, అందుకని వాళ్ళకి అంత టేస్ట్ వస్తుంది. మనం అనుకోవచ్చు అది హెల్దీ అని, బట్ కాదు, ఇది కూడా అదే టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో స్పెషల్స్ అవి ఏదైనా కావాలంటే ఇలా ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్, ఈజీగా చేసుకునే రైస్ పెట్టామనుకోండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకు కూడా ఎలాంటి బర్డెన్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఫాస్ట్గా కట్ చేసేసుకొని, ఎలాగో రైస్ పెట్టేస్తాం కదా, వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఇలా ఫ్రైడ్ రైస్ చేసామనుకోండి, ఇంకా లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. మనం కూడా లంచ్లోకి ఇలా ప్రిపేర్ చేసుకొని రైతా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. డైలీ ఇంకా రైస్ అదే తినడం కంటే ఇలా ట్రై చేసుకొని తినేస్తే చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అలాగే చూడండి ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నాం కదండి, అన్నీ చూడండి ఇలా కలుపుకున్నాం కదండి. ఇలా ప్లేట్లో వేసేసుకొని దీన్ని మనం కట్ చేసుకున్న కీర దోస ఉంటుంది కదా, అది ఆనియన్స్ అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రేవీ కర్రీ, దాంతో కూడా సర్వ్ చేసుకుందాము. చూడండి గ్రేవీ కర్రీ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి పెట్టుకొని ఒకటి కీర పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ
వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా చాలా చక్కగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఈ రైస్ తోనే కాదండి, బాస్మతి రైస్ తోనే కాదు, మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఒకవేళ దీంట్లో ఎగ్ ఆమ్లెట్ లా చేసుకొని యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.